హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక లాస్ట్ 2 వీక్స్ ఒక బంపర్ ర్యాలీ తర్వాత ఈ వారం మార్కెట్ కొద్దిగా కన్సాలిడేట్ అయిందని చెప్పొచ్చు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనకి మార్కెట్స్ చూస్తే కనుక ఐ థింక్ 22,800 నుంచి 23,800 మధ్యలో ట్రేడ్ అవటం చూసాం. సో అదే నేపథ్యంలో ఈ వారం కూడా మార్కెట్ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం చూసాం. ఆ రేంజ్ మనకి హైయర్ సైడ్ చూస్తే కనుక నిఫ్టీలో 23,807. అఫ్ కోర్స్ అది మనం గత వారంలో కూడా అనుకున్నాం ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుందని. అండ్ ప్రాబ్లీ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ కూడా టెస్ట్ చేయడం చూసాం, విచ్ ఇస్ అబౌట్ 23,200. సో ఆల్ ఇన్ ఆల్ ఒక నారో రేంజ్ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 800-850 పాయింట్స్ వోలటాలిటీ తర్వాత ఈ వారం అది ఆల్మోస్ట్ 600 పాయింట్స్ కి కుదించింది అని చెప్పుకోవచ్చు. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో బయింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ 22,800 ఏదైతే ఉందో అది లాస్ట్ వీక్ లో అయినప్పటికీ ఈ వారం లో ఏదైతే ఉందో 23,200 అది ఒక క్లియర్ సపోర్ట్ గా ఎమర్జింగ్ అవుతుంది వీక్లీ చార్ట్స్ లో. అండ్ ప్రాబ్లీ 24,089 ఏదైతే మల్టీ వీక్ హై ఉందో ఐ థింక్ అది అప్ సైడ్ లెవెల్స్ ఓపెన్ అప్ అవుతుంది. సో వీక్లీ చార్ట్ లో 23,200 నుంచి 24,000 మధ్యలో కదలాడే ఛాన్సెస్ నెక్స్ట్ వీక్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ వారం మనకి ఆర్బీఐ పాలసీ కూడా ఉంటుంది చూసాం. సో ప్రాబ్లీ ఆ ఎఫెక్ట్ కూడా మనకు కొద్దిగా బ్యాంకింగ్ నేమ్స్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో ఉంది కాబట్టి మేబీ అది కూడా కొద్దిగా దోహదపడిందని మనం అనుకోవచ్చు. ఇక ప్రాబ్లీ రేంజ్ అనేది ఇందాకైనా 23,200 అండ్ 24,800 పాయింట్స్ లోనే నెక్స్ట్ వీక్ కూడా కదలాడే ఛాన్స్ ఉంది. అండ్ మనకి స్టాక్స్ చూస్తే కనుక ఇండివిజువల్ నేమ్స్ లో మేబీ బడ్జెట్ బ్లూస్ అనుకోవచ్చు. సో మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ బిగ్ థీమ్ గా ఈ వారం మనకి రావటం చేసాం. అదేవిధంగా ఆటో నేమ్స్ లో ఒక మంచి బయింగ్ రావటం చేసాం. మనందరికి తెలిసిందే కన్జంప్షన్ ఆర్ కన్స్యూమర్స్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎప్పుడైతే 8 lakhs నుంచి 12 lakhs అయిందో ఇన్వెస్టర్స్ చేతిలో ఆర్ మేబీ ఐ థింక్ వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తారు ఆటో మొబైల్ ఇవన్నీ. దాంతో కూడా కన్స్యూమ్ ఎక్కువ చేస్తారని వార్తలు రావడంతో ప్రాబ్లీ ఆ నేమ్స్ లోనే ఎక్కువ మనకి బయింగ్ రావటం చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక 8.8% ఈ వారం బిగ్గెస్ట్ గెయినర్ కనిపించింది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ ప్రాబ్లీ 7.5%. సో M&M, మారుతి ఏవైతే ఆటో నేమ్స్ ఉన్నాయో అవి కూడా ఈ వారం పెరగటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ మెటల్స్ లో కూడా ఈ వారం కొద్దిగా మంచి అప్మూవ్ రావటం చూసాం. JSW స్టీల్, టాటా స్టీల్ లాంటి వాటిల్లో మేబీ ట్రంప్ స్టేట్మెంట్స్ తోటి కూడా మెటల్స్ లో కొద్దిగా కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఫార్మా నేమ్స్ కొద్దిగా సైడ్ తీసుకున్నాయి. డాక్టర్ రెడ్డిస్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక వీక్ అయిన సెక్టర్స్ లో ఇట్ వాస్ క్లియర్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ మనకు కనపడుతున్నాయి. అండ్ ఇన్ఫ్రా నేమ్స్ కూడా బడ్జెట్ లో ఇన్ఫ్రాకి పెద్ద పుష్ రాలేదు అని వార్తలు రావడంతో ఇన్ఫ్రా నేమ్స్ లైక్ L&T అబౌట్ 6.5% కూడా కరెక్ట్ అవటం చేసాం. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ అన్ని కూడా ఈ వారం వీక్ గా ట్రేడ్ అయ్యాయి. స్టాక్స్ లైక్ పవర్ గ్రిడ్ 7.8% హైయెస్ట్ లూజర్ గా నిలిచింది ఈ వారం. దాని తర్వాత BEL, ONGC కానీ కోల్ ఇండియా, NTPC లాంటి స్టాక్స్ అన్ని కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక లాస్ట్ వీక్ ఏదైతే కన్సంప్షన్ థీమ్ లో FMCG స్టాక్స్ పెరిగాయో అవన్నీ కూడా ఈ వారం గివ్అప్ చేశాయని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ హిందుస్థాన్ లీవర్, నెస్లే, బ్రిటానియా ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 3.5% to 5% దాకా కూడా క్రాక్ అవుట్ చేసాం. ఇక కొద్దిగా ఐటీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో TCS అండ్ టెక్ మహీంద్రా లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. అదేవిధంగా కన్స్యూమర్ స్టేపుల్స్ ఏవైతే మనం అనుకుంటాం ప్రాబ్లీ హౌసింగ్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఏషియన్ పెయింట్స్ అండ్ ట్రెండ్, టైటాన్ లాంటి స్టాక్స్ కూడా చాలా ఈ వారం వీక్ గా ట్రేడ్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ స్టోరీ. సో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ మనం చూసాం 47,800 నుంచి 50,000 వరకు అబౌట్ 2,200 పాయింట్స్ పెరిగిన బ్యాంక్ నిఫ్టీ ఈ వారం ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫార్మ్ అవటం చేసాం. సో 50,640 హై పెట్టడం చేసాం. అఫ్ కోర్స్ క్లోజింగ్ వచ్చేసరికి 50,200 దగ్గరే క్లోజ్ అయింది ఈ వారంలో. బట్ అగైన్ 49,000 ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఒక కీ సపోర్ట్ గా తీసుకుంది. ఎందుకంటే ఈ వారంలో 48,900 దాకా రావటం చూసాం. సో ఒక హయ్యర్ హైస్ ఫార్మేషన్ అయితే వీక్లీ చార్ట్స్ లో జరగటం చూసాం కాబట్టి మేబీ 51,979 ఏదైతే 6 weeks హై ఉందో అది అటెంప్ట్ చేస్తుందని ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ 48,906 ఈ వారం లోనే ఒక క్లియర్ సపోర్ట్ గా మనకి ఎమర్జ్ అవుతుంది. అదర్వైజ్ డైలీ చార్ట్ లోకి వెళ్ళి ప్రాబ్లీ
20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే 49,630 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. అంటే కరెంట్ క్లోజింగ్ ప్రైస్ నుంచి 800 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ రిస్క్ టు రివార్డ్ కూడా చాలా ఫేవరబుల్ గా ఉంది. ఇన్ కేస్ అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయింది అంటే కనుక మేబీ 52,000 అప్ సైడ్ కనపడుతుంది. అంటే 1800 పాయింట్స్ అప్ సైడ్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి అబౌట్ 400-500 పాయింట్స్ కరెక్ట్ అవుతే కనుక ప్రాబ్లీ అక్కడి నుంచి 300-350 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ అగైన్ 2,000 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్ గా నెక్స్ట్ వీక్ లో మనం డెఫినెట్లీ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక ఐ థింక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏదైతే నిఫ్టీలో బిగ్గెస్ట్ గెయినర్ ఉందో బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే గెయిన్ గా నిలిచింది 8.8%. దాని తర్వాత ప్రైవేట్ నేమ్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కోటక్ కానీ ఇవన్నీ కూడా 1.5-3% దాకా పెరగటం చూసాం. అదేవిధంగా ఓన్లీ 2 PSU బ్యాంక్స్ ఇక్కడ పెరగటం చూసాం, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ కెనరా బ్యాంక్. అదర్వైజ్ టాప్ లూజర్లకు మనం చూస్తే కనుక ఎస్బీఐ ఒక 4.6% క్రాక్ అయింది. దీనికి ప్రధాన కారణం వారాంతంలో రిజల్ట్స్ ఇవ్వడం. సో థర్స్డే రోజు ఈ కంపెనీ రిజల్ట్స్ రావడంతో మేబీ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ లేవు అన్న వార్తలతోటి ఈ స్టాక్ లో 4.5% కరెక్ట్ అవటం చేసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ప్రాబ్లీ పిఎన్బిలో రావటం చూస్తున్నాం, ఒక 2% దాకా కూడా వీక్ అవటం చూసాం. ఇక క్యాష్ మార్కెట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ కన్స్యూమర్ కన్జంప్షన్ థీమే ఎక్కువ ప్లే చేసిందని చెప్పాలి. సో ఆర్ పవర్ సెక్టర్ కూడా కొంచెం ఇట్ ప్లేడ్ గుడ్ అని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ కామత్ హోటల్ కానీ కేపీఐ గ్రీన్ కానీ విమ్తా ల్యాబ్స్, అఫ్ కోర్స్ ఫార్మా కూడా ఒక మంచి అవుట్ ప్లే చేసింది ఈ వారం. వీనస్ రెమెడీస్ కానీ వెస్ట్ లైఫ్ కానీ తాజ్ జీవీకే ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అగైన్ పబ్లిక్ సెక్టర్ థీమ్ ఇక్కడ కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ రైల్వే అండ్ డిఫెన్స్ నేమ్స్ ఎక్కడైతే బడ్జెట్ అలికేషన్ ఎక్కువ లేదు అని మన ఫైనాన్స్ మినిస్టర్ ఇండికేట్ చేశారు. సో బిఎంఎల్ 18% క్రాక్ అవుట్ అని చూసాం. టెక్స్టైల్ కానీ ఇర్కాన్ కానీ రైల్ టెల్ ఇవన్నీ కూడా 13-15% పర్సెంట్ చూసాం. మన హైదరాబాద్ బేస్డ్ ఎన్సీసీ ఏదైతే ఇన్ఫ్రాలో ఉందో ప్రాబ్లీ ఈ వారంలో ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 17% దాకా కూడా క్రాక్ అవుట్ అని చూసాం. సో ప్రతి వారం కూడా మనం 4 స్టాక్స్ తీసుకుంటాం, ఇండివిజువల్ నేమ్స్ ఏవైతే డిస్కస్ చేస్తామో. సో ఈ వారం మనం 4 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ దీపక్ ఫర్టిలైజర్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1172 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో దీని హిస్టరీలోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మార్చ్ 2024 అంటే ఇంకా 1 year కూడా అవ్వలేదు. సో 500 దీని జర్నీ అనేది 503 నుంచి స్టార్ట్ అవటం చూసాం మనం. మేబీ జూన్ మనం తీసుకున్నా కూడా. సో జూన్ 2024 అంటే ఆల్మోస్ట్ 7 months బ్యాక్ ఇది 500 రూపీస్ ఉన్న స్టాక్. ఐ థింక్ నవంబర్ వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ 6 to 7 months లోనే ఈ స్టాక్ అబౌట్ 1440 దాకా కూడా పెట్టడం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి బిగ్ మూవ్స్ వస్తాయో న్యాచురల్లీ కన్సాలిడేషన్ అవుతుంది స్టాక్. లాస్ట్ 3 months నుంచి ప్రాబ్లీ ఒక లోవర్ లో ఫార్మేషన్ చేసే ప్రయత్నం చేస్తోంది అండ్ ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఇప్పుడు కీ సపోర్ట్ మనం చూడాలి అంటే కనుక 1026 ఏదైతే ఉందో 200-day మూవింగ్ యావరేజ్ అది ఒక కీ సపోర్ట్ గా మనం చార్ట్స్ లో చూస్తాం. అదేవిధంగా స్వింగ్ లో చూస్తే కనుక 1063 ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో కూడా అది. సో అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 1026. సో 1063 నుంచి 1026 మనం డిమాండ్ జోన్ ఉంటాం. సో అక్కడ డెఫినెట్లీ ఎంట్రీ పాయింట్ అనేది తీసుకునే ప్రయత్నం చేయాలి ఈ స్టాక్ లో. బట్ కాషన్ ఏంటి అంటే కనుక నవంబర్ లోస్ ఏదైతే ఉందో 954 కింద క్లోజింగ్ బేసిస్ కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో అప్ సైడ్ పొటెన్షియల్ ఎంత ఉంది ఈ స్టాక్ కి అంటే కనుక ఇనిషియలీ 1315 దగ్గర ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ అది క్రాస్ అయ్యింది అంటే కనుక 1360 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ సైడ్ మనకి ఆల్మోస్ట్ 150-200 రూపీస్ ఉంది అండ్ డౌన్ సైడ్ 100 రూపీస్ ఉంది. కాబట్టి టిప్స్ లో కొంటే కనుక మనకి స్టాప్ లాస్ కి నియర్ బై కొంటే కనుక రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా అవుతుంది. సో అందుకోసం డిప్స్ కోసం వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాం. బట్ ట్రేడింగ్ స్టాక్ 954 కింద మస్ట్. ఇక సెకండ్ స్టాక్ మనం తీసుకుంది RK4. సో దీనిలో పెద్ద మూవ్మెంట్స్ అయితే ఎక్కడ కనపడలేదు మనకి. మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక లాస్ట్ ఇయర్ జూన్ లో ఇది 611 రూపీస్ ఉన్న స్టాక్ 1064 బై నవంబర్ రావటం చూసాం. సో 4 months లోనే ఆల్మోస్ట్ నియర్ టు అబౌట్ 80% పెరిగిన స్టాక్. దాని తర్వాత మేబీ ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనుకోవచ్చు మనం. 4 months లోనే ఆల్మోస్ట్ 740 దాకా కరెంట్ మార్కెట్ ప్రైస్ రావటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో 723. సో అది హోల్డ్ అయినంత కాలం దిర్ ఇస్ నో థ్రెట్. లేదంటే కనుక ఈ స్టాక్ మళ్ళా 723 కింద క్లోజ్ అయితే కనుక డబల్ బాటమ్ ఫార్మేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది.
డెఫినెట్లీ ఈ స్టాక్ ని అవాయిడ్ చేయాలి. ఉన్న ఇన్వెస్టర్స్ అంటే ఎవరైనా హోల్డ్ చేస్తున్నారు అంటే కనుక పుల్ బ్యాక్ ర్యాలీస్ కోసం వెయిట్ చేసి 817 నుంచి ప్రాబ్లీ 868 అనేది దీనిలో రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఆ జోన్ లో వన్ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ ప్రాబ్లీ స్వింగ్ లో కట్ అయింది అంటే కనుక స్టాప్ లాస్ పెట్టుకొని వన్ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ట్రేడింగ్ బెట్ కింద ఉంటే కనుక. అదర్వైజ్ ఫ్రెష్ ఎంట్రీకి ఈ స్టాక్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ వర్త్ అనే మా అభిప్రాయం. ఇక థర్డ్ స్టాక్ సూలా వైన్ మనందరికి సుపరిచితమైన స్టాక్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్. సో దీని జర్నీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ మే 2023లో. సో ప్రాబ్లీ దీనికి 386 లో ఉండింది ఆ మంత్ లో. అండ్ జనవరి 24 అంటే 1 year బ్యాక్ ఇది టాప్ అవుట్ అయిపోవడం విషయం. సో 669 హై ఫామ్ అయింది. సో నెక్స్ట్ మంత్ లోనే ఈ స్టాక్ 520 దాకా కరెక్ట్ అయిపోవడం చూసాం ఫ్రమ్ 670 680 నుంచి. సో దీనిలో క్లియర్లీ పంప్ అండ్ డంప్ అంటాం మనం. సో డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అయిపోయింది అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మూవ్ ఫర్దర్ అప్. సో ఇది ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అంటే కనుక 447 ఏదైతే నవంబర్ 2023 ఉందో అది కట్ అయినప్పుడు జనరల్లీ ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ నెక్స్ట్ బుల్ మార్కెట్ లో కూడా ఐ డోంట్ థింక్ దే విల్ గో అప్ అన్లెస్ మేబీ సమ్ లిక్కర్ పాలసీ ఏదైనా అగ్రెసివ్ వస్తే తప్ప. సో వెరీ వెరీ వీక్ స్టాక్. దీన్ని నాన్ టచబుల్ అంటాం మేము ఇలాంటి స్టాక్స్ ని. దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే అట్లీస్ట్ 440 క్రాస్ అవ్వాలంటే 100 రూపీస్ పైనే దీనిలో ట్రేడింగ్ బెట్ కింద అది కూడా వన్ షుడ్ ట్రై టు ప్రాబ్లీ డూ ఇట్. అదర్వైజ్ నా ఉద్దేశంలో ఫ్రెష్ ఎంట్రెంట్స్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయమంటాం. అండ్ 296 కింద క్లోజింగ్ బేసిస్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. సో ఇంత బీట్ అండ్ డౌన్ అయింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినట్టు 200 మూవింగ్ యావరేజ్ 442, దాని తర్వాత 386 అనేది ఒక కీస్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో 386 to 442 అనేది సప్లై జోన్ ఉంటాం. ఆ జోన్ లో డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఆర్బిఎన్ఎల్ రైల్వే స్టాక్. సో మనందరికి సుపరిచితమే. సో చాలా మంది మనం అనుకుంటాం 647 నుంచి 400కి వచ్చింది, మేబీ 30-40% కరెక్ట్ అయింది కాబట్టి అట్రాక్ట్ అవుతుందని. బట్ దీనిలో హిస్టరీలోకి వెళ్ళి చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 2023 మార్చ్లో 56 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో 56 రూపీస్ ఉన్న స్టాక్ 2023 మార్చ్లో 2024 జూలై వచ్చేసరికి అంటే 1 year 3 months వచ్చేసరికి 647 టాప్ అవుట్ అవటం చూసినాం. సో ఎంత టైం పెరిగింది అది? ఆల్మోస్ట్ మోర్ దాన్ 12 times పెరిగింది స్టాక్. సో ఎప్పుడు కూడా ఇంత స్టాక్స్ పెరిగినప్పుడు కరెక్షన్ కూడా అంతే స్విఫ్ట్ అండ్ ఫాస్ట్ గా ఉంటాయి. ఆర్ మేబీ 1-2 years కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంటాయి. సో అదే జరుగుతుంది ఈ స్టాక్ లో. జూలైలో మనందరికి తెలిసిందే ఎలక్షన్ రిజల్ట్స్ రావడంతో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ అండ్ రైల్వే స్టాక్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో అదే ఈ స్టాక్ లో కూడా జరగటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటి ఈ స్టాక్ లో అంటే కనుక జూలై 24 లో ఏదైతే మంత్లీ చార్ట్ లో బార్ ఉందో 404 నుంచి 647 దాకా ఆ బార్ ఫార్మేషన్ రావటం చూసాం. సో మేబీ క్లోజింగ్ బేసిస్ ఇప్పటివరకు అయితే మంత్లీ చార్ట్స్ లో 404 కింద అవ్వలేదు. తో మనకి లాస్ట్ మంత్ 355 లో వచ్చినా కూడా క్లోజింగ్ 476 అయింది. సో ఈ మంత్ ఎలా అవుతుందో చూడాలి. సో 404 పైన క్లోజ్ అయింది అంటే కనుక దెర్ ఈస్ నో థ్రెట్. బట్ 404 కింద క్లోజ్ అయింది అంటే కనుక ఈ స్టాక్ కి 312 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దే షుడ్ ట్రై దిస్. ఎందుకంటే ఒకవేళ 350 ఆ రేంజ్ లో దొరికిందంటే కనుక 30-35 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ స్టాక్ లో అప్సైడ్ పొటెన్షియల్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 486 నుంచి 523 దాకా ఉంది. సో రిస్క్ టు రివార్డ్ మనం చూసుకున్నా కూడా ఇన్ కేస్ 350 వస్తే కనుక 150 to 200 రూపీస్ రివార్డ్ ఉంటుంది. అండ్ రిస్క్ 312 కింద స్టాప్ లాస్ కాబట్టి 30-40 రూపీస్ ఉంటుంది కాబట్టి 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని యాజ్ ఎ ట్రేడింగ్ బెట్టే సజెస్ట్ చేస్తున్నాం. సో ఐ థింక్ ఈ 4 స్టాక్స్ రివ్యూ తర్వాత ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే కనుక ప్రాబ్లీ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అదేవిధంగా మేము ఇచ్చిన కాల్స్ అవన్నీ మీరు చూడాలి అనుకుంటే కనుక మా వెబ్సైట్ లో ఎవ్రీ మంత్ కూడా మంత్ ఎండింగ్ లో మేము ఇచ్చిన కాల్స్ అవన్నీ కూడా ఎలా పర్ఫామ్ అయ్యాయి కూడా షీట్స్ పెడతాం ఎక్సెల్ లో. అది కూడా మీరు చూసి ఐ థింక్ పర్సనల్ సర్వీసెస్ కావాలంటే కనుక అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్ కాల్ చేయమని సజెస్ట్ చేస్తాం. So that's all for this week and happy weekend to all the viewers.